నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నిన్న శనివారం నేను తిరుమల శనివారాల్లో ఫస్ట్ శనివారం పూజ చేసుకున్నానండి. అయితే నేను ముందుగా వీడియోని పెడదామంటే కుదరలేదండి. నాకు కొంచెం నడుము నొప్పి ఉందని చెప్పాను కదా, దాని గురించి నేను హాస్పిటల్కి వెళ్ళాను నిన్న శుక్రవారం. అందుకే ముందుగా వీడియో పెట్టడానికి అవ్వలేదు నాకు. అయితే ఏమనుకోవద్దు, అందరికీ తెలిసిందే. కానీ అయితే నేను పెట్టలేకపోయాను. అయితే వెంకటేశ్వర స్వామి పూజ అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఎలా చేసుకుంటాను సింపుల్గా అనేది మీకు చూపిపోతున్నాను. ఇంకా 3 వారాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక వారానికి ఉపయోగపడద్దని నేను చూపిస్తున్నానండి ఈ పూజ విధానం అంతా కూడాను. ఇంకా వీడియోలోకి వెళ్తే చూడండి, నాకు ఇలాంటి ఫోటో ఉంది కదా మా ఇంట్లో వెంకటేశ్వర స్వామిది. లక్ష్మీదేవి కూడా ఉంటుందండి ఈ ఫోటోలో. ఇంకా తర్వాత గంధం కుంకుమలతో ఆ స్వామివారికి తిరునామం దిద్దుకున్నాను. చూడండి, భలే వచ్చిందండి, చాలా అందంగా వచ్చింది. స్వామివారికి బొట్లు పెట్టుకుంటే అంతగా కనిపించదు కానీ ఈ ఫోటోలో, కానీ చాలా బాగుంది. దగ్గరగా చూస్తే చూడండి, నామం పెట్టాను స్వామివారికి. ఇక్కడైతే ఇంకా పీట కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. అయితే నేను నిన్న కాయిన్స్ మాలలు చేశాను కదండి, దాంట్లో 2 రూపీస్ కాయిన్స్ మాల తీసుకొని గంధం పెట్టాను, పక్కకు పెట్టుకున్నాను. తర్వాత తులసాకు చూపించాను కదండి, తులసి దళాలు. ఈ తులసి దళాలు మా చెట్టుయేనండి. నేను సపరేట్గా ఒక చెట్టు పెట్టుకొని ఉన్నాను కదా, దాని నుంచి కోసుకొచ్చాను. ఎందుకంటే మనం దేవుడికి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం. ఒక్క తులసినే పెట్టి పూజ చేయాలంటారు. తర్వాత గంధం ఆరిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకొని తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పిండి దీపారాజన, ఇది కూడా ముందునే కలిపి పెట్టానండి. దీంట్లో కొంచెం నెయ్యి బెల్లం వేసి కలిపి పెడితే చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇట్లా ప్రమిద చేసుకొని చక్కగా గంధం కుంకుమలతో ఇలా తిరునామం దిద్దుకోవాలి. ఈ నామానికి ఈ నెలలో చేసే పూజలకి ఎంతో ప్రత్యేకత ఉంటుందండి. స్వామివారి నామం చాలా బాగుంటుంది కదా. ప్రతిదానికి కూడా ఈ నామం పెట్టి పూజ చేసుకోవాలి. చాలా చాలా మంచిదండి. చూడండి ఎంత అందంగా ఉందో మాల అనేది, చాలా బాగుంది కదా. తర్వాత పీట మీద కొన్ని బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని స్వామివారి ఫోటో పెట్టుకొని, ఆ ఫోటోకి అయితే ఇదిగోండి నేను తయారు చేసిన 2 రూపాయల కాయిన్స్ మాల వేసాను. చాలా బాగుందండి. ఇంకో మాల కూడా వేసాను. తర్వాత పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వులతో స్వామివారిని అందంగా అలంకారం చేసుకోవాలి. నేను తులసి మాల కట్టలేదండి, తక్కువే ఉన్నాయి కాబట్టి మాలకు సరిపోవని. తర్వాత ఒక బౌల్లో బియ్యం పోసుకొని ఆ బౌల్లో ఒక తమలపాకు పెట్టుకున్నాను. స్వామివారి నామం పెట్టుకొని తర్వాత ప్లేట్ పెట్టి ప్లేట్లో స్వామివారిని పెట్టుకొని స్వామివారికి చిన్న ముత్యాల మాల వేసుకున్నాను. పువ్వులతో, గులాబీ పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా స్వామివారిని అన్ని దగ్గర అలంకారం చేసుకోవాలి. అయితే నేను ఈరోజు రాగి చెంబు కూడా నామమే పెట్టానండి, స్వామివారి నామము. ఇంకా దీపపు కుందలు పెట్టుకొని దీపపు కుందలకు కూడా స్వామివారి నామమే పెట్టాను. ఎందుకంటే మనం ప్రతిదానికి ఈరోజు నామానికి పూజిస్తాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసుకొని స్వామివారి నామం పెట్టి ఆ నామం మీద ఈ పిండి దీపం అని పెట్టుకున్నాను. చాలా బాగుంది కదా. పిండి దీపారాజన అయితే చాలా అందంగా అనిపించింది. నేను ఈరోజు ఒకటే దీపం పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అన్ని దీపాలు చేయడానికి పిండి లేదు, చూసుకోలేదు నేను. ఇంకా ఒక దీపమే పెట్టాను. ఒక్క దీపం అయినా చాలండి, స్వామివారికి ఎంతో ప్రీతికరం ఈ దీపం అనేది. చాలా ఇష్టపడతాడు ఆయన పిండి దీపాలు వేసి పూజ చేసుకుంటే. అయితే ఇక్కడ ఈరోజు శనివారం కాబట్టి, అది తిరుమల శనివారం కాబట్టి చాలా ప్రీతికరంగా ఉంటుందండి పిండి దీపారాజన. నువ్వుల నూనెతో దీపారాజన చేయండి, చాలా మంచిది. శని దోషాలు ఏమన్నా ఉంటే కూడా అవి స్వామివారి దయ వల్ల పోతాయండి. ఇంకా ఈరోజు తిరుమల శనివారాలని ఎందుకు అంటున్నారంటే, ఇది తమిళనాడు సైడు చాలా ప్రీతిగా చేసుకుంటారండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టంగా చేసుకుని తిరుమల శనివారాలు. అయితే మనం ఎందుకు చేసుకోకూడదు, మనం కూడా చేసుకోవచ్చండి. స్వామివారిని మనం కూడా ఎప్పుడు పూజిస్తాం కదా శనివారంలో, అందుకని మనం కూడా చాలా ప్రీతికరంగా స్వామివారికి పూజ చేసుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. అయితే ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, పురటాసి మాసం అని కూడా అంటారు. అయితే ఇది చాలా మందికి తెలియదు అనుకుంటే, మనం కూడా ఇంతకుముందు అనుకునేవాళ్ళమే కానీ చేసేవాళ్ళం కాదు.
కాకపోతే శనివారం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ప్రత్యేకంగా స్వామివారికి ఈ శనివారాలు కూడా మనం పూజిస్తే చాలా మంచిది. ఇక్కడ నేను దీపారాధన అయితే చేసి దీపాలకు కూడా గంధము కుంకుమ అక్షంతలు సమర్పించి ధూపం వేసి తర్వాత స్వామివారికి పూజ చేసుకుంటున్నానండి. అయితే వినాయకుడిని పెట్టలేదు కదా, వినాయకుడికి పైన పూజ చేసి దీపారాధన చేశాను. తర్వాత వినాయకుడిని తలుచుకొని ఇక్కడ స్వామివారికి అక్షంతలు గంధము కుంకుమ అన్నీ వేసుకోవాలి. అన్నీ పెట్టుకొని ఇప్పుడు నేను ఇక్కడ తులసి ఆకులతో గులాబీ ఆకులతో నామాలాగా పెట్టుకున్నాను. ఆ పక్క ఈ పక్క నామాలు పెట్టుకున్నాను. వాటికి కూడా ఆ నామాలకు కూడా గంధం కుంకుమ అక్షంతలు సమర్పించాను. ఇంకా తర్వాత ధూపం వేసి తాంబూలం పెట్టాను. ఇప్పుడు తులసి ఆకులతో అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరం ఒక్కటే కాదండి, స్వామివారికి ఎన్నో నామాలు ఉన్నాయి. గోవింద నామాలు అసలు చెప్పలేనన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చదువుకోవచ్చండి. బుక్ ఉంటే బుక్ తెచ్చుకొని, నాకాడ బుక్ లేదు, నేను వేరే ఫోన్లో పెట్టుకుంటాను ఏదైనా చేయాలంటే. ఇంకా లేదంటే ఏమీ అనకపోయినా ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం శ్రీ వెంకటేశాయ నమః ఇలా అని కూడా పూజ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత ప్రసాదంగా నేను వడపప్పు పానకం పెట్టాను స్వామివారికి. తర్వాత పచ్చకర్పూరంతో ఆర్తిస్తున్నాను. ఇదేనండి పూజ సింపుల్గా. ఈ పురటాసి మాసం అనే నెలలో 4 శనివారాలు వస్తాయి. ఇది ఫస్ట్ శనివారం పూజా విధానం. నేను చేసే సులువుగా పూజా విధానం, అందుకని ఇలా చేసుకోవచ్చండి. హెవీగా కాకపోయినా చాలా తేలికగా పూజా విధానం. ఇవన్నీ ఆ స్వామివారి అనుగ్రహం పొందొచ్చు. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. ఆయన ఏ కోరికైనా సరే పిండి దీపం పెట్టి ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తాడండి. ఇది మనకందరికీ తెలిసిందే. పూజ అంతా అయినాక అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాలు ముందేసి దండం పెట్టుకోవాలి. పూజలో ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించు తండ్రి అని ఆయన్ని నమస్కరించుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకా పూజలో పెట్టినవి అయితే పిండి దీపం అయితే మనమే ప్రసాదంగా తీసుకోవాలండి. ఎందుకంటే పడేయకూడదు. ఒకవేళ ఎక్కువ పిండి దీపాలు పెడితే గోవుకి కానీ పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరు తొక్కని చోటు వేయాలి. ఇక పానకం వడపప్పు కూడా మనమే ప్రసాదంగా తీసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.